చందన బ్రదర్స్ వార్షికోత్సవ వేడుకలు డిసెంబర్ 1 నుండి 1000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% ఆఫ్, 1+1, 1+2 కాంబో ఆఫర్లు. సూరత్ శారీస్ 499, 799, 999 రూపాయలు 1+1 ఆఫర్. పట్టు శారీస్ పై అప్ టు 70% ఆఫ్, వర్క్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, హ్యాండ్లూమ్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, మెన్స్ క్యాజువల్ షర్ట్స్ పై అప్ టు 50% ఆఫ్, జీన్స్ 1499, 1299, 999 రూపాయలు 1+1 ఆఫర్. కుర్తీస్ 499, 699, 999 రూపాయలు 1+1 ఆఫర్. 3 పీసెస్ సెట్స్ 1499, 1199, 999 రూపాయలు 1+1 ఆఫర్. ప్లాజోస్ పై 1+1 ఆఫర్. కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై, చిల్డ్రన్స్ చుడీదార్స్ పై అప్ టు 70% ఆఫ్. బాయ్స్ షర్ట్స్ 999 రూపాయలకే 1+3 ఆఫర్. బాయ్స్ జీన్స్ 999 రూపాయలు 1+2 ఆఫర్. ఫుట్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. 1 గ్రామ్ జ్యువెలరీ పై అప్ టు 50% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, జిన్నా టవర్ సెంటర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ విజయవాడ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, నిన్న కొడాలి పిచ్చేశ్వరరావు నా మీద అబద్దాలు ప్రచారం చేశారని, ఆయన ఇప్పుడు కబడ్డీ అసోసియేషన్ లో ఎటువంటి ప్రాతినిధ్యం లేదని ఆల్ ఇండియా కబడ్డీ ఫెడరేషన్ ఆయన్ని బ్యాన్ చేసిందన్నారు. క్రీడాకారులు వయసు ధృవీకరణతో తప్పుడు రికార్డులు పెట్టినట్లు, టోర్నీలో మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్లు అభియోగాలు ఉంటారని, దీనిపై పటమట పోలీసులకు ఫిర్యాదు రావడంతో నన్ను పిలిచి విచారణ చేశారన్నారు. మాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, కొండలరావుపై ఫిర్యాదు ఉందని తెలిసినా మాకు ఎవరూ చెప్పలేదన్నారు. అతని మీద ఆరోపణలు నిజమే అయితే మేము టోర్నమెంట్ నుంచి తొలగిస్తామన్నారు. జరిగింది. దీనిలో మీకు తెలియాల్సింది ఏంటంటే, నా మీద కొడాలి పిచ్చేశ్వరరావు, ఇతను మాజీ కబడ్డీ సెక్రటరీ, 25 years బ్యాక్ ఇతన్ని ఏకేఎఫ్ఐ నుంచి సస్పెండ్ చేయబడ్డాడు. ఇతను కోర్టులో వెళ్ళి కూడా ఓడిపోయి ఆల్రెడీ లైఫ్ బ్యాన్ ఉన్న క్యాండిడేట్ ఏకేఎఫ్ఐలో, అలాగే ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్లో కూడా. ఈ అసోసియేషన్లోనూ సభ్యుడు కూడా కాదు, మా జిల్లా అసోసియేషన్లో కూడా సభ్యుడు కాదు. అలాంటి పిచ్చేశ్వరరావు నా మీద కొన్ని నిరాధారమైన అభియోగాలు చేశారు. అందులో ఏంటంటే ఏజ్ ఫ్రాడ్, క్రీడాకారుల యొక్క ఏజ్ ఫ్రాడ్ చేశారని ఒకటి ఇచ్చారు. అలాగే రెండోది, ఈ మధ్యకాలంలో జరిగిన యువ సెలక్షన్ ట్రయల్స్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినాయని, ఈ రెండు ఆధారంగా నా మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయించడం జరిగింది. ఎఫ్ఐఆర్ అయినమాట వాస్తవం, కానీ దాని మీద నా దగ్గర ఇంతవరకు విచారణకు రాలేదు. నిన్న విచారణకు పిలవడంలో భాగంగా నేను పడమట పోలీస్ వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ పోలీస్ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమేంటి అడిగారు, అడిగితే నేను వాళ్ళకి రికార్డెడ్ ఎవిడెన్స్ ఏంటంటే, ఎవరైతే ఆధార్ కార్డులను తప్పు అని చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. నేను 2024లో కోర్టు ఆర్డర్ ద్వారా సెక్రటరీగా అయ్యాను. ఆయన ఎఫ్ఐఆర్లో కూడా అదే రాశారు. 2024 నుంచి 25 దాకా ఆడిన ప్లేయర్స్ అందరూ కూడా గతంలోనే కోర్టు ఆర్డర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సెలక్షన్ చేయబడి ఆడిన ఉన్న క్రీడాకారులే. ఎక్కడా కూడా మా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సభ్యులం కానీ ఎవరూ కూడా ఎక్కడ ప్రలోభాలకు కానీ ఎక్కడ ఇది కాకుండా ఎక్కచ్చిగానే సెలక్షన్ చేసి క్రీడాకారులు పంపించడం జరుగుతుంది. దాని ద్వారానే మనకు రావడం జరిగింది. దానికే అరెస్ట్ అని రకరకాలుగా చెప్పారు. అవన్నీ అవాస్తవాన్ని మీకు తెలియజేయడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్న వాటిల్లో క్రికెట్ తర్వాత కబడ్డీ మంచి ఫేమస్ గేమ్. ఇక్కడ ఏంటంటే ఆధిపత్య పోరులో ఇవన్నీ ఇప్పుడు నిన్న ఏదైతే కేసులు వేశారో ఇవన్నీ కూడా కోర్టులో ఉన్నాయి. కోర్టు ఒక టైంలో ఇది శ్రీకాంత్కు సంబంధం లేదని ఒక 6547 ఇండియన్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంటేటివ్, ఆ అమ్మాయి 15 నేషనల్ స్టార్టింగ్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం చేస్తుంది. గౌరీ తాడేపల్లిగూడెం పోస్టల్ డిపార్ట్మెంట్లో. ఆమె ఉండకూడదు అని చెప్పి సోషల్ మీడియాలోని ఇదే కేపీ రావు అనే వ్యక్తి ఆ పిల్లని ఎన్ని విధాలు హింసించారంటే అన్ని విధాలు హింసించారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరన్నా ఇండియాకి సెలెక్ట్ అయితే దానికి ఏదో నాకు మన అసోసియేషన్ కి పేరు వచ్చేస్తుంది పర్సనల్ గా తీసుకుని వ్యక్తిగతంగా ప్లేయర్స్ మీద ఎక్కువ దాడి చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విజయవాడ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, అక్టోబర్ నుండి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు చేస్తున్నామని, తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్ లో సంతకాలు చేపట్టామని, తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే 96,000 సంతకాలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేశారన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో 60,000 పైన సంతకాలు చేశారని, 18 నెలల్లో ప్రజలకు ఉపయోగపడే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమం ఒకటి చేయలేదు.
గత ప్రభుత్వ హయాంలో సంక్షేమం అభివృద్ధి పనులు సాగాయని 8వ తేదీ దాటిన ఉద్యోగులకు జీతాలు పడలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అక్టోబర్ 10వ తారీఖు నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పేద ప్రజానికం కోసం పేద విద్యార్థుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కమిషన్ల కోసం వాళ్ళ ఒక డబ్బుల కకృతి కోసం ఏదైతే ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఏదైతే పెట్టాలని చూస్తుందో దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 10వ తారీఖు నుంచి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో తూర్పు నియోజకవర్గంలో కూడా ప్రతి డివిజన్లో కానివ్వండి ప్రతి బూత్ లెవెల్ నుంచి కూడా మా నాయకులు మా కార్యకర్తలు వీళ్ళందరూ ఒక సహకారంతో ఏదైతే పార్టీ నిర్ణయించిన 60,000 సంతకాలు అయితే ఈ రోజుకి మా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 96,000 సంతకాలు ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ప్రధానికంగా ఒక్క దానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని చెప్పేసి ఎవరో చెప్తున్నారు. దాదాపుగా ఒక 2 నెలల కాలంలో మా నాయకులు కానివ్వండి మా కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కరి కూడా ప్రతి ఇంటితో వెళ్ళటం జరిగింది. ఇంటింటికి మేము చెప్పాం ఇదిగోని ఈ విధంగా కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేద ప్రజానికం కోసం వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం నిర్మిస్తే దాన్ని ఈరోజు వ్యతిరేకంగా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతామని చెప్పి ప్రతి ఒక్కరి గారు వివరిస్తే స్వచ్ఛందంగా మేము ఎక్కడ క్యాంపులు పెట్టినా ఏ డివిజన్లో ఏ ఇంటి ముందుకు వెళ్ళినా స్వచ్ఛందంగా గతంలో మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసినందుకు కూడా మొన్న లేదు కూటమి ప్రభుత్వం చేస్తుంది తప్పు. చీఫ్ పోస్ట్ మాస్టర్ ఆఫ్ జనరల్ అసిస్టెంట్ డైరెక్టర్ జి శివరాగరాజు గుడివాడ విచ్చేశారు. పోస్టల్ డివిజన్ లో సెప్టెంబర్ 25, 26, 27 తేదీల్లో బీమా సంకల్ప ఇన్సూరెన్స్ డ్రైవ్ ద్వారా 82 లక్షల కొత్త ప్రీమియంను సేకరించారని వారిని ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో ప్రతిభ కనబరిచిన స్టాఫ్ కు మోటివేషన్ చేసి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో పర్ఫార్మెన్స్ చేసిన స్టాఫ్ ను సత్కరించడం జరిగింది. డిపార్ట్మెంట్ లోని గ్రామీణ తపాలా, జీవిత బీమా, సుకన్య సమృద్ధి, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ తదితర స్కీమ్ ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే ప్రజలకు సేవ చేయడం, వ్యాపార దృక్పథంతో పాటు పూర్తి భద్రత కల్పించడం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ పి శ్రీనివాసరావు, పరశురాం, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. కొంచెం స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. గుడివాడ పోస్టల్ డివిజన్ గత సెప్టెంబర్ 25, 26, 27 తారీఖుల్లో బీమా సంకల్ప అనే ఇన్సూరెన్స్ డ్రైవ్ లో 82 లక్షల రూపాయలు కొత్త ప్రీమియం ని సేకరించి ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఎవరైతే బాగా పర్ఫామ్ చేశారో గుడివాడ పోస్టల్ డివిజన్ స్టాఫ్ అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి గౌరవ సూపరింటెండెంట్ గారు వారిని అందరినీ కూడా సన్మానించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫీస్, ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ నుండి జి శివనాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్ అనే నేను ఈ రోజు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఇక్కడికి రావడం జరిగింది. సో ముఖ్యంగా మా స్టాఫ్ ని ఇంత బాగా పర్ఫామ్ చేసినందుకు వారిని మోటివేట్ చేయటము, అలాగే మా పోస్టల్ డిపార్ట్మెంట్ లోని స్కీమ్స్, మరి ముఖ్యంగా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రామీణ తపాలా జీవిత బీమా మరియు సుకన్య సమృద్ధి పథకం, అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ తదితర పోస్టల్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ అన్నింటినీ కూడా ప్రజల్లోకి విరివిగా తీసుకుని వెళ్లి ప్రతి ఒక్క ప్రజానీకాన్ని మన పోస్టల్ డిపార్ట్మెంట్ కి అనుసంధానం చేసి వారందరినీ కూడా భాగస్వామ్యం చేసి
మన పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే ప్రజలకి సేవ అందించటము వ్యాపార దృక్పథంతో కాదు, కేవలం ప్రజలకి సేవ అందించేటటువంటి ప్రధాన లక్ష్యంతో పనిచేస్తుంది కాబట్టి, అలాగే కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నటువంటి ఏకైక సంస్థ పోస్టల్ డిపార్ట్మెంట్ అత్యధిక వడ్డీలను ప్రజలకు ఇస్తూ పూర్తి భద్రతను కల్పిస్తూ ప్రతి ఒక్కరికి కూడా వారికి విరివిగా సర్వీస్ అందించాలనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో పనిచేస్తూ ఉన్నది. ఆ కార్యక్రమంలో భాగంగా గుడివాడ పోస్టల్ డివిజన్ లో ఉన్నటువంటి, అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఈ మధ్య ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా మేము గ్యాగ్ పాలసీ అంటే 10 లక్షలు 15 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నాము. కేవలం 750 రూపాయలు చెల్లించినట్లయితే వారికి ఒక సంవత్సరానికి యాక్సిడెంట్ రూపంలో వచ్చేటువంటి ఎలాంటి బెనిఫిట్ అయినా కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఎన్నో వినూత్నమైనటువంటి కొత్త కార్యక్రమాలు తీసుకుని వచ్చి ప్రజలకు మరింత సేవ చేయడానికి మేమందరం కూడా కంకణబద్ధులమై ఉన్నాము అని చెప్పి మా గౌరవ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ మిస్ పిపి శ్రీదేవి గారి వారి ప్రతినిధిగా ఈ రోజు నేను పోస్టల్ డివిజన్ కి ఈ అవార్డ్స్ ఫంక్షన్ సెరమనీలో పాల్పంచుకోవడం జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడ ఏఎన్ఆర్ కళాశాలను నిర్వహించే డైమండ్ జూబ్లీ వేడుకలను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని కళాశాల కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ కెఎస్ అప్పారావు కోరారు. ఈ వజ్రోత్సవ మహోత్సవ ఆహ్వాన పత్రిక మరియు వెబ్సైట్ ను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ నెల 16వ తారీఖున రైతు సదస్సు జరుగుతుందని, అనేక మంది సైంటిస్టులు వస్తున్నారని, 17వ తారీఖు అక్కినేని నాగార్జునతో పాటు వారి ఫ్యామిలీ విచ్చేస్తున్నారని, 18న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వస్తున్నారని ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. వేడుకల కమిటీ అధ్యక్షులు కొల్లి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ పర్వతనేని కృష్ణప్రసాద్, కోశాధికారి మునకొల్లు రాజభూషణ్ రావు, కొల్లి రమణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇలాగే నడవాలని మీ అందరి సహాయం, మరి వితరణ చేసేటువంటి వాళ్ళందరి సహాయం, వితరణ చేసిన ఎందరో మహాన్ very happy you are able to come to cover this press meet. It is also our duty to inform through you to the public what we intend to do, what took place in the last 75 years, bringing a college, sustaining a college for 75 years with all its appropriate programs and courses being useful to the people. At a time when education wasn't that easy, in Krishna district there were only 5 colleges. Hindu College, Noble College, National College, and SRR and CVR College in Vijayawada. This is the 5th college actually. And in the university also it is 13th affiliated college, Andhra University from Srikakulam to Nellore. కొంత డిసెంబర్ 16వ తారీఖున రైతు సదస్సు అని పెట్టాం. ఎందుకంటే ఈ కాలేజీ స్థాపనకి రైతులే ముఖ్యం కాబట్టి వాళ్ళకి 75 సంవత్సరాల్లో మేమేం చేశామని మాలో మేము ఆలోచించుకుని వారి కృతజ్ఞతగా రైతు సదస్సు పెట్టామని దాదాపు 24-25 కంపెనీలు ఎగ్జిబిషన్ లాగా వస్తున్నారు. వ్యవసాయ పరికరాల గురించి కానివ్వండి, ఆచార్య రంగ యూనివర్సిటీ వాళ్ళు, ఇఫ్కో వాళ్ళు, క్రిప్కో వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు, ఇట్లా చాలా కంపెనీలు వస్తున్నాయండి. ఉద్దేశం ఏంటంటే రైతుకి అవగాహన పెంచాలని. ఒకటి ఇప్పుడున్న వ్యవసాయంలో లోటుబాట్లు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. రైతు నష్టపోతున్నాడు. డిసెంబర్ 17వ తారీఖున మా కాలేజీ రీయూనియన్, అల్యూమిని వాళ్ళు చాలా దేశాల నుంచి వస్తున్నారండి. దానికి జస్టిస్ దేవానంద భట్ గారు అధ్యక్షత వహిస్తారండి. అట్లాగే ఎర్రగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, యలమంచిలి శివాజీ గారు, ఇంకా చాలామంది డిగ్నిటరీస్ని పిలిచామండి. ఆ రోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఒకళ్ళనొకళ్ళు 75 సంవత్సరాల చూడాలందరూ. 18వ తారీఖున శ్రీ వెంకయ్యనాయుడు గారు వస్తున్నారు. వారు మా వజ్రోత్సవ పైలాను ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉందండి. మీరు కూడా కావాలంటే ఫోటోలు కూడా తీసుకోవచ్చు. అది ఇనాగ్రేట్ చేస్తారు. నారా లోకేష్ గారు ఇంజనీరింగ్ కాలేజీ
స్టోన్ని ఆయన ఇనాగ్రేషన్ చేస్తారండి. ఈ 2 కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మిగతా 1959లో అఖిల నాయక్ గారు పెద్ద మనసుతో ₹1,00,000 డొనేషన్ ఇచ్చి కాలేజీ అభివృద్ధి చేయాలని కోరారు. అట్లాగే వారు ఇచ్చిన ధనంతో ఇంకొక 10 ఎకరాలు ఎక్వైర్ చేసుకుని ఇవాళ మన కాలేజీ ప్రిమిసెస్ 27 ఎకరాలు అయిందండి. ఇంత పెద్ద క్యాంపస్ ఉన్న కాలేజీ మన స్టేట్లో అతి తక్కువ కాలేజీలు ఉన్నాయండి. ఇందాక ఎలాగే గారు చెప్పినట్టు 75 సంవత్సరాల చరిత్ర ఉన్న కాలేజీలు నాకు తెలిసిన మటుకు 4 కాలేజీలు ఉన్నాయండి. జాయింట్ స్టేట్లో కూడా కలిపి, ఆంధ్ర కానివ్వండి తెలంగాణ కానివ్వండి రెండిట్లో కలిపి 4 ఉన్నాయండి. అందుకని ఇటువంటి గొప్ప సంస్థకి మనం ఎట్లా అభివృద్ధి చేయాలి అని మా ప్రెసిడెంట్ గారు ఒక కమిటీని ఏర్పరిచి ఆ కమిటీలో నన్ను చైర్మన్గా చేయటం, పరపతి కృష్ణప్రసాద్ గారిని వైస్ చైర్మన్గా చేయటం, ముస్లిం సోదరులకు భావోద్వేగంతో కూడుకున్న షాదీఖానా భవనాన్ని నిర్మించి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము అన్నారు. 7,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మోడల్ షాదీఖానా భవన నిర్మాణాన్ని అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. మైనార్టీ పెద్దలతో కలిసి పరిశీలించారు. మొక్కలతో నిండిన షాదీఖానా ప్రాంగణాన్ని స్వయంగా జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. అందరికీ సౌకర్యవంతంగా ఉండేలా నూతన భవనం నిర్మించేలా చర్యలు తీసుకుంటామని మైనార్టీ నేతలకు ఎమ్మెల్యే రాము హామీ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేసి ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ అబ్దుల్ రబ్బానీ, అకాడమిక్ ఏఈ రాజేష్, గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బోరగడి శ్రీకాంత్, కుటుంబ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడే మైనార్టీ సోదరులు అందరూ ప్రామిస్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ సగం కట్టిన బిల్డింగ్ ఉంది, మిగతా అంతా ఖాళీ ప్లేస్ ఉంది. సగం కట్టిన బిల్డింగ్ లో మనకి వేరే వెళ్తానికి అంటే మన మెషినరీ వెళ్తానికి కుదరదు. కాబట్టి ఆ ఏరియా మొత్తం సగం కట్టిన బిల్డింగ్ ఉన్న ఏరియా మొత్తం ఒక మైనార్టీ సోదరులు అందరూ కలిపి క్లీన్ చేసేసి రేపు కాక ఎల్లుండి సాయంత్రానికల్లా ఇస్తామని చెప్తున్నారు. బేసిక్గా ఓకే, ఎల్లుండి సాయంత్రం నేను వాళ్ళు 2 రోజులు అడిగారు, 3 రోజుల్లో అది మొత్తం క్లీన్ చేసి ఇస్తారని చెప్తున్నారు. క్లీన్ చేసి ఇస్తే నేను మిగతాదంతా కూడా మన మున్సిపాలిటీ వారిని రిక్వెస్ట్ చేసి ఈ మొత్తం కూడా మున్సిపాలిటీతో క్లీన్ చేసుకుని అప్పటి నుంచి మన వర్క్ స్టార్ట్ అవుతుంది. దీని నుంచి ఈ 7,000 స్క్వేర్ ఫుటేజ్ వచ్చేటట్లుగా పైన పెళ్లిళ్ళు చేసుకుంటానికి, కింద 3,000 స్క్వేర్ ఫుట్ ఫర్ లంచ్, అంతేకాకుండా ఆ పక్కన ప్రిపరేషన్స్ కి కిచెన్ వంట సామాన్లకి ఇట్లన్నిటి కూడా పక్కన కూడా చేసి పెడతాం. ఇది ప్లాన్ చేస్తున్నాం. ఈ ప్లాన్ ప్రకారం వెళ్తాం అని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. మరొకసారి చేస్తామని చెప్పి అందరూ ఒకసారి మాట అందరూ క్లీన్ అప్ చేస్తామని అందరూ రండి ఆ తర్వాత నా దగ్గర రండి. ఇది రాకపోతే ఇది అయిపోయేదాకా నేను ఇట్లాగే ప్రశాంతంగా పడుకుని నిద్రపోతానని కూడా మీకు అందరికి తెలియజేస్తాను. కృష్ణా జిల్లా నందివాడ మండలం పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నందివాడ కే కన్వెన్షన్ ప్రాంగణంలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము, కుటుంబ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫెలోషిప్ పెద్దలు ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేసి క్యాండిల్ సర్వ్ చేస్తూ క్రైస్తవ విశ్వాసాలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవ సోదరులందరూ క్రిస్మస్ వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. దేవదేవుడైన క్రీస్తు దేవుడు కరుణా కటాక్షాలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నారు. కావలసినటువంటి జ్ఞానాన్ని గురించి పరలోక జ్ఞానంతో
జరగబోయేటువంటి కేక్ కటింగ్ లో కానీ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం నేటితో ముగింపు దశకు చేరుకుందని గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు మాట్లాడారు. ఈ నెల 10వ తేదీన లింగవరం రోడ్లోని కే కన్వెన్షన్ లో జరగనున్న కోటి సంతకాల సేకరణ పత్రాలను జిల్లా పార్టీకి అందజేసే కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు పాల్గొంటారని, ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని నాయకులు కోరారు. ఆయన తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న దానిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో కూడా దానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ ఉద్యమాన్ని, కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు గుడివాడ నియోజకవర్గంలో, గుడివాడ పట్టణంలో ప్రతి వార్డులోనూ కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 3 మండలాలు, నందివాడ మండలం, గుడివాడ రూరల్ మండలం, గుడ్లవల్లేరు మండలంలో కూడా ప్రతి గ్రామంలో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరూ కూడా పాల్గొని ఆ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. వాటన్నిటినీ కూడా రేపు అనగా 10వ తారీఖు డిసెంబర్ 10వ తారీఖున లింగవరం రోడ్ లో ఉన్నటువంటి కే కన్వెన్షన్ నందు ఆ కోటి సంతకాల సేకరణలో భాగంగా మరి అది ముగింపు దశకు చేరుకుంది. మరి దీనిలో భాగంగా మరి ఏదైతే ప్రజల దగ్గర నుంచి ఈ యొక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మరి ప్రతి ఇంటి వద్దకు వెళ్లి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి ప్రజల దగ్గర నుంచి ఈ మెడికల్ కాలేజీల మీద మీ ఉద్దేశం తెలియపరచమని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా మరి ఆ ప్రైవేటీకరణ వద్దు మరి అన్న నినాదంతో ముందుకు వస్తూ ప్రతి ఒక్కరు కూడా సంతకాలు చేయటం జరుగుతూ ఉంది. మరి ఈ సంతకాలు చేసిన ప్రతులన్నింటినీ కూడా రేపు ఉదయం 10 గంటలకు మరి స్థానిక కే కన్వెన్షన్ వద్దకు చేర్చి మరి అక్కడ నుంచి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందు పంపడానికి మరి ఆ యొక్క వాహనానికి జెండా ఊపే కార్యక్రమానికి మరి ముఖ్య కృష్ణా జిల్లా గత 20 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని గుడివాడలో శూన్యం నుండి కుటుంబ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ఒకటైన గౌరీశంకరపురంలోని కార్ల స్టాండ్ రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రారంభించారు. సిఆర్డీఏ నిధులు 99.09 లక్షలతో చేపట్టనున్న బీటీ రోడ్డు నూతన డ్రైనేజీ నిర్మాణ పనులకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గుడివాడ అభివృద్ధికి శ్రీకారం చుట్టి ప్రణాళికబద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గుడివాడలో ఎప్పటి నుంచో మిగిలిన రోడ్స్ అన్ని కూడా వేసుకుంటూ వస్తున్నాం. ఎప్పటి నుంచో అసలు ఎప్పుడు టచ్ చేయని రోడ్స్ అన్ని కూడా టచ్ చేయాల్సిన అవసరం కనపడుతుంది. ఇప్పుడు ప్రతి రోడ్డు, ఇప్పుడు ఈరోజు కార్ల స్టాండ్ రోడ్డు పూర్తిగా 7 మీటర్లు విత్ డ్రైన్స్ కడతం జరుగుతుంది. ఈ రోజే మొదలవుతుంది. దీంట్లోకి తప్పకుండా ప్రతి రోడ్డు కూడా వేసుకుని వస్తాం. ఏమన్నా మిగిలిన చిన్న చితక రోడ్లు కూడా వస్తామండి. ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న మినిమం బడ్జెట్ తోటి మనకి ఇంపార్టెంట్ రోడ్స్, మేజర్గా ఉన్న రోడ్స్ ఇంపార్టెంట్లోనే దీంట్లోకి, ఎందుకంటే ఎక్కువ మంది నడిచే రోడ్లు ముందు ఎప్పుడు వేసుకుంటూ రావాల్సి ఉంటుంది. అలాంటి రోడ్లు ప్రతిదీ వేసుకుంటూ వస్తాం. 4-5 ఇళ్ళు ఉన్నా కానీ అక్కడికి రోడ్డు పడాలి అనేది నా కాన్సెప్ట్. తప్పకుండా చేస్తాం. కొన్ని సంవత్సరాల నుంచి పట్టించుకోకుండా వదిలేసిన రోడ్లన్నింటినీ కూడా పరిష్కారం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇక్కడ గుడివాడలో అంటే శూన్యమైన అభివృద్ధికి 20 ఏళ్ళుగా నోచుకునే అభివృద్ధి ఈసారి కనపడేట్టుగా చేయటమే నా ధ్యేయం. తప్పకుండా ప్రతి రోడ్డు వేస్తాం. మీరు ఎవ్వరూ కంగారు పడాల్సిన పని లేదండి. కొంచెం అటు ఇటుగా
ఈ 5 ఏళ్లలో ఆల్మోస్ట్ అన్ని రోడ్లు వేయటం జరుగుతుంది. ఏమన్నా మిగిలిపోయిన రోడ్లు ఏమైనా ఉంటే కూడా నెక్స్ట్ టర్మ్లో కూడా వేసేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రోజు నడిచే రోడ్డు ఒక పద్ధతి ప్రకారం దీంట్లో ఉంటే మనకి మిగతా అన్ని కూడా కరెక్ట్గా ఉంటుంది. సో లోన ఇన్సైడ్ రోడ్లు కూడా నేను ఫోకస్ పెడతాను. అతి త్వరలోనే ఇంపార్టెంట్ రోడ్స్ అన్నీ కూడా వేయటం జరుగుతుందని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తున్నాను, గుడివాడ అభివృద్ధికి శ్రీకారం పడింది. దానికి కారణం గుడివాడ ప్రజలే. వీరు చేసినంత మీరు నన్ను ఎంత సపోర్ట్ చేశారో నేను మీతోటి నడుస్తానని చెప్పేసి మీకు కూడా హామీ ఇవ్వడంతో కాకుండా మీ ప్రతి ఒక్కరితోనూ ప్రతి ఒక్క సమస్య పరిష్కారానికి ట్రై చేసుకుంటూ వస్తున్నాం. ప్రాంతీయ హోమియోపతి పరిశోధన సంస్థ వారు గుడివాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం 2వ WHO గ్లోబల్ సాంప్రదాయ వైద్య సదస్సు ఈ నెల 17 నుంచి 19 వరకు న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నట్లు, సాంప్రదాయ వైద్యం ద్వారా శాస్త్రీయ ప్రమాణీకరణ, డిజిటల్ హెల్త్, జీవన వైవిధ్య సంరక్షణపై దృష్టి సారించిందని, ఆయుర్వేదం, యోగా మరియు నేచురోపతి, యునాని, సిద్ధ తదితర హోమియోపతి ద్వారా శతాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తూ వస్తున్నాయని, ఇవి నేడు అంతర్జాతీయ స్థాయిలో విశేషమైన గుర్తింపు పొందుతున్నాయన్నారు. ఈ సదస్సు ముగింపు కార్యక్రమానికి భారత ప్రధాని హాజరు కానున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ కిషోర్ బానోత్, డాక్టర్ రవికుమార్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ బృంద తదితరులు పాల్గొన్నారు. సెకండ్ గ్లోబల్ సమ్మిట్ అంటే మన సాంప్రదాయ మెడిసిన్ వాడుతున్నాం కదా, ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నేచురోపతి, యునాని, సిద్ధ. అది ఇంతకుముందు ఫస్ట్ గ్లోబల్ సమ్మిట్ 2023లో జరిగిందండి. ఇప్పుడు సెకండ్ గ్లోబల్ సమ్మిట్ ఇది 2025లో జరుగుతుంది. దీని గురించి మేము ప్రెస్ మీట్ 9 వారు ఇక్కడ చేసుకున్నాము. దీని గురించి విషయాలన్నీ మళ్ళీ 17వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు మొత్తం మళ్ళీ న్యూఢిల్లీలో సెకండ్ గ్లోబల్ సబ్మిట్ అవుతుంది. ఇక్కడ జరిగే ప్రాజెక్ట్ కానీ మేము చేసిన రీసెర్చ్ కానీ మొత్తం దాంట్లో డిస్కస్ చేసి వరల్డ్ అంతా మన ఇండియాలో జరిగిన ఆయుష్ సిస్టమ్ మొత్తం వరల్డ్ వరకు వెళ్ళిపోద్ది అన్నట్టు WHO ప్రోగ్రామ్ కి సంబంధించి సెకండ్ గ్లోబల్ సమ్మిట్ లో ముఖ్యంగా 100 దేశాల పైగా రీసెర్చ్ చేసిన వాళ్ళు, డాక్టర్స్, డిఫరెంట్ రిప్రజెంటేటివ్స్ అంటే ప్రతినిధులు వస్తారండి. సో దాంట్లో ఏంటంటే మన ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్ అంటే ఆయుష్ సిస్టమ్ ఇండియాకి. సో ఆయుర్వేద, యునాని, యోగా, నేచురోపతి, సిద్ధ, సవారిల్ప, హోమియోపతి ఈ సిస్టమ్స్ అన్నిటినీ ఎవిడెన్స్ బేస్డ్ అంటే సాక్ష్యాలతో సహా ముందుకు తీసుకెళ్లడం, అంటే ప్రపంచ దృష్టికి తీసుకెళ్లడం, వాళ్ళకు కూడా మన హోమియోపతి గాని మన ఆయుర్వేదిక్ గాని ఎంత గొప్పవి, ఈ ప్రజలకి ఆరోగ్యాన్ని చేకూర్చడంలో ఇవి ఎంతగా సహకరిస్తాయని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేదానికి ముఖ్యంగా ఈ గ్లోబల్ సమ్మిట్ పనిచేస్తుందండి. సో ఈ గ్లోబల్ సమ్మిట్ లో వాళ్ళంతా రకరకాల. నా పేరు డాక్టర్ గ్రేస్ ప్రవల్లిక. నేను ఇక్కడ రీజనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హోమియోపతిలో జూనియర్ రీసెర్చ్ ఫెలోగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ప్రస్తుతం స్క్రబ్ టైప్ ఫీవర్స్ అనేది మనం ఎక్కువగా వింటున్నాం. ఈ ఫీవర్ అనేది ఎక్కువగా మనకి ర్యాషెస్, ఇంకా ఫీవర్, హై ఫీవర్, కఫ్ అనే సిమ్టమ్స్ ద్వారా మనకు బయటపడుతుంది. ఈ ఫీవర్ వచ్చిన ఏ పేషెంట్ అయినా మన ఓపీకి వస్తే వాళ్ళ సిమ్టమ్స్ కి వాళ్ళకి ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ చేసి వాళ్ళ లక్షణాలను బట్టి మెడిసిన్ ఇస్తాము. అందరిలాగా హోమియోలో ఒకే మెడిసిన్ అందరికి ఇవ్వము కాబట్టి వాళ్ళ లక్షణాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని హోలిస్టిక్ అప్రోచ్ అంటాము. అదే ఈ హోమియోపతి యొక్క ప్రత్యేకత. సో అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి భయం పడకుండా అందరూ ఇక్కడ ఓపీలు ఇక్కడికి వచ్చి గ్లోబల్ సమ్మిట్ 2వ సమ్మిట్ ఢిల్లీలో గాంధీ మండపంలో 17 నుంచి 19 తారీఖు జరుగుతుందండి. ఇది జరిగేటప్పుడు దీనిలో ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సాంప్రదాయేతర పద్ధతుల ద్వారా చేస్తున్న వైద్యం గురించి అనేక మంది ప్రతినిధులు వస్తున్నారు. ఇంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి ఫార్మస్యూటికల్స్, మందులు తయారు చేసే వాళ్ళు, తర్వాత దీన్ని ప్రజా ఆరోగ్యం మీద పాలసీలు తీసుకునే గవర్నమెంట్స్ కూడా వచ్చి ఏం చేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకుని ఒక కామన్ ప్లాట్ఫామ్ తయారు చేసి ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ ఇండియా నుంచి ఉన్నటువంటి సాంప్రదాయమైనటువంటి ఈ వైద్యం ఎలా పనిచేస్తుంది అనే దాని మీద ఇక్కడ జరిగిన పరిశోధనలన్నీ వారికి వివరించి ఇక్కడ ఏ ప్రదేశాల్లో ఏ మందు అంటే హోమియోపతి గాని, ఆయుర్వేద, సిద్ధ, యునాని వీటిలో ఏ మందులు ఎక్కడ పనిచేస్తాయో వీళ్ళు స్టడీ చేసి
దీని మీద ఒక కృష్ణా జిల్లా గుడ్లవెల్లూరు మండలం వేవారం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కొండలామ అమ్మవారి దేవస్థానంలో హుండీలను ఈ రోజు 9/12/2025 ఉదయం శ్రీమతి అరుణ కార్యనిర్వహణాధికారి గ్రేడ్ 1 భోగిరెడ్డిపల్లి గ్రూప్ మచిలీపట్నం వారి పర్యవేక్షణలో శ్రీ అమ్మవారి దేవస్థానం చైర్మన్ ఈడీ మోహన్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు వలమన్నాడు ఇండియన్ బ్యాంక్ సిబ్బంది సమక్షణ లెక్కించగా మొత్తం 45 రోజులకు గాను నోట్ల ద్వారా 14,71,730 రూపాయలు, చిల్లర ద్వారా 1,86,345 రూపాయలు, మొత్తం 16,58,075 రూపాయలు, అమ్మవారికి బంగారం అక్షరాల 920 మిల్లీగ్రాములు, వెండి 120 గ్రాములు వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి తెలియజేశారు. తీసేయండి పక్కనే కేజీ పంపించండి అది కదండి చిన్నది పంపించండి. శ్రీమాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి నమః. కృష్ణా జిల్లా గుడ్లవెల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న లోకపాలని శక్తి స్వరూపిణి శ్రీ కొండలమ్మ వారి దేవాలయంలో ఈ రోజున హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమానికి పర్యవేక్షణాధికారిగా భోగిరెడ్డిపల్లి దేవస్థానం కార్యనిర్వహణాధికారిని శ్రీమతి అరుణ గారి సమక్షంలో మా దేవస్థానం చైర్మన్ శ్రీ ఈడే మోహన్ గారు, ఇతర ధర్మకర్తల మండలి సభ్యులు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమానికి వడ్లమన్నాడ ఇండియన్ బ్యాంక్ వారి సిబ్బంది మరియు మచిలీపట్నం, ఉయ్యూరు పరిసర గ్రామాల నుండి సేవా భక్తులు వచ్చి ఈ లెక్కింపు జరిగింది. వారిచే ఈ లెక్కింపు కార్యక్రమం జరిగింది. అదేవిధంగా గుడ్లవెల్లేరు ఎస్ఐ సత్యనారాయణ గారు వారి సిబ్బంది ఈ హుండీ లెక్కింపు ప్రారంభం నుండి పూర్తయ్యే వరకు వారు కూడా పర్యవేక్షణ చేసి ఉన్నారు. ఈ లెక్కింపు 45 రోజులకు గాను నోట్లు 14,71,730 రూపాయలు, కాయిన్స్ 1,86,345 రూపాయలు, వేరస మొత్తం 16,58,075 రూపాయలు ఆదాయం సమకూరింది. అదేవిధంగా బంగారం 920 మిల్లీగ్రాములు, వెండి 125 గ్రాములు వచ్చిందని భక్తులు 50 మందికి తెలియపరుచున్నాం. శ్రీమాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి నమః. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పాలసానిపల్లి గ్రామ సర్పంచ్ షేక్ రహీమా బేగం హసీనా పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగిందని, అలాగే వేడుకలు ఘనంగా జరిపించమని పంచాయతీ కార్యదర్శి యు జయరామకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారి సల్మాన్ రాజు, అలాగే పంచాయతీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. Thank you, Ram. Thank you. Thank you, David. Thank you, Ram. మాది ఏలూరు జిల్లా భీమవరం మండలం పాలసాపల్లి గ్రామ పంచాయతీ అండి. ఈ రోజు మా గ్రామ సర్పంచ్ గారు రహీమా బేగం గారి యొక్క 47వ పుట్టినరోజు జరుపుకున్నామండి. మా సచివాలయ సిబ్బంది, అలాగే మా పంచాయతీ సిబ్బంది, మా పాలకవర్గ సభ్యులు, వార్డు మెంబర్స్ అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికి కూడా చాలా మంచి రోజు అండి ఈ రోజు. ఎందుకంటే మాకు పదవి కాలం తక్కువగా ఉన్నది. ఈ టైంలో
మరి మేడం గారి యొక్క జన్మదినం రావడం మాకు చాలా సంతోషమైన విషయం అండి. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి మొత్తం పాలక వర్గానికి, సచివాలయ సిబ్బందికి, అలాగే మా పంచాయతీ సిబ్బందికి అందరికి కూడా మరీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ యొక్క పాలక వర్గం గ్రామంలో మా గ్రామ పంచాయతీలో సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మా రహీమా బేగం గారు పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు. మా సచివాలయం తప్పు, మా పాలక వర్గం, మా వార్డ్ మెంబర్స్, మా సెక్రటరీ గారు అందరూ కూడా చాలా సంతోషంగా ఈ సెలబ్రేట్ చేసుకున్నామండి. మేము చాలా సంతోషిస్తున్నాం. అంటే మాకు ఇంకెంత పదవి ఇంకా 2-3 ఏళ్ళ కంటే ఎక్కువ లేదండి. లాస్ట్ కదా చాలా బాగా చేసుకున్నామండి. అందరికీ ధన్యవాదాలండి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వేణు కార్డియాక్ సెంటర్ నందు డాక్టర్ వేణు కన్యస్వామి ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవానికి ఏర్పాటు చేసిన మండపాన్ని పలు రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించడంతో కరుణి ఆకట్టుకుందని, అలాగే వేద పండితులతో ఈ పూజా కార్యక్రమం ఘనంగా జరిగిందని, అలాగే అధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొన్నారని తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.